పైన వాదనలు సాగాయి. దీనికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా నారాయణ స్వామి సంబంధించి అప్పట్లో డిప్యూటీ సీఎం ఎక్సైజ్ శాఖ చూసినటువంటి ఆయన నారాయణ స్వామి, ఆయనకు సంబంధించి ఒకసారి మొబైల్లో కొన్ని ప్రశ్నలు అడగడం, ఆయన సమాధానాలు తీసుకున్నారు. తర్వాత నేరుగా పుత్తూరుకు చేరుకొని పుత్తూరులో నారాయణ స్వామిని సిట్ అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలో ఆయన మొబైల్ సీజ్ చేశారు. ఆ మొబైల్ను ఎఫ్ఎస్ఎల్కి పంపించేందుకు కోర్టుకు సంబంధించి కేసీబీ కోర్టు అనుమతించింది. కోర్టుకు కూడా విన్నవించిన తర్వాత సిట్టు. సో ఈ నేపథ్యంలో నారాయణ స్వామి సంబంధించినటువంటి కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలపైన కూడా సిట్టు ఫోకస్ పెట్టింది. సో ఈ నేపథ్యంలో సిట్టు ఎఫ్ఎస్ఎల్ అనుమతుల తర్వాత ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ప్రయత్నిస్తోంది, ఎలాంటి సమాచారం వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ నారాయణ స్వామి మొబైల్లో కీలకమైనటువంటి ఆధారాలు ఏమైనా లభ్యమవుతాయా? ఎందుకంటే ఆయన ఆ శాఖ చూసినటువంటి మంత్రి. కానీ ఈ లెక్కర్ పాలసీ వ్యవహారాలు, లేకపోతే లెక్కర్లో ముడుపుల వ్యవహారాలు, ఈ విషయాలపైన నారాయణ స్వామితో ఎంతవరకు డిస్కస్ చేశారు, ఆయనకు ఆ శాఖకు సంబంధించినటువంటి అన్ని అంశాలు ఆయనతో ముందే చెప్పారా లేదా, ఆయన కొంత రకరకాలుగా గతంలో కూడా మనం చూసే మీడియా ముందు కూడా మాట్లాడినప్పుడు ఆ ప్రభుత్వమే చేసింది, ఈ దీంట్లో స్కామ్ ఏముంటుందని ఒకసారి చెప్పారు. సో దీంట్లో చాలామంది ఉన్నారు, సో నన్నేదో ఇప్పుడేదో చేయాలని చూస్తున్నారు అనేటువంటి దాంతో ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేసినటువంటివి రకరకాల పరిస్థితి. నాకు ఆరోగ్యం సరిగా లేదు, నన్ను ఎందుకు ఇప్పుడు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి మాటలు కూడా ఆయన మాట్లాడారు. సిట్టు ముందు కూడా వాపోయారు. సరే, నారాయణ స్వామిలో సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన ఎంత పాత్ర ఉంది, ఏంది అనేటువంటిది విచారణలో వచ్చేటువంటి సాక్ష్యాలను బట్టి అర్థమవుతుంది. అప్పుడు తేలుస్తారు సిట్టు కూడా ఖచ్చితంగా నారాయణ స్వామి సంబంధించిన చెప్పినటువంటి విషయాలు కానీ అన్నీ కూడా. కానీ ఈ లోపల మొబైల్ ఎందుకు ఎఫ్ఎస్ఎల్కి పంపించబోతున్నారు, దీని ద్వారా ఏం సమాచారాన్ని రాబట్టాలని చూస్తున్నారంటే ఏం చెప్తారు ప్రసాద్? శ్రీహరి, ప్రధానంగా ఈరోజు మద్యం కుంభకోణానికి సంబంధించి ఏసీబీ కోర్టులో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 3,500 కోట్ల మద్యం కుంభకోణం జరిగినట్టు నిర్ధారించిన సిట్టు ఆ A1గా ఉన్న కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి చుట్టూనే మొత్తం ఎంతమంది అరెస్ట్ అయ్యారు, అందరూ కూడా ఆయనతో ఏదో సందర్భంలో ఆ మంత్రాలు జరిపిన వాళ్ళని కూడా నిర్ధారించారు. ఇప్పుడు నారాయణ స్వామి వంతు వచ్చింది. ఎందుకంటే గతంలో డిప్యూటీ సీఎంగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఇంత భారీ కుంభకోణం ఎక్సైజ్ శాఖలో జరిగితే తన పాత్ర ఎంతో కొంత ఉంటుందని చెప్పి సిట్టు అనుమానిస్తూ ఉంది. ఇప్పటికే 2 సార్లు విచారణ రావాలని కోరినప్పుడు కూడా ఆయన రాకపోవడంతో వీళ్ళే అక్కడికి వెళ్ళి మరి విచారణ కూడా చేశారు. అయితే ఒక సందర్భంలో నారాయణ స్వామి ఈ మద్యం కొత్తగా రూపొందిన పాలసీకి సంబంధించి అలాగే విధి విధానాలు ఖరారు చేసే సమయంలో కూడా తన పాత్ర తన ప్రమేయం ఎక్కడ లేదు, అంతా పెద్దవాళ్లే చూసుకున్నారంటూ కూడా ఆ సిట్టుకు చెప్పినట్టు సమాచారం. అయితే ఆ తర్వాత ఈ మొత్తం వ్యవహారం బయటికి రావడంతో తాను అలా చెప్పలేదు, ఇదంతా కూడా కావాలని చేస్తున్నారంటూ కూడా ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా అతని ఫోన్ను పూర్తిగా ఎఫ్ఎస్ఎల్కి పంపించి లోపల ఉన్న డేటా మొత్తం బయటకు తీస్తే ఎంతో కొంత కీలకమైన సమాచారం రాబట్టవచ్చని సిట్ అధికారులు భావిస్తారు. అందులో భాగంగానే ఏసీబీ కోర్టు ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ ఫోన్ను కూడా ఇప్పటికే తాము స్వాధీనం చేసుకున్నామని ఎఫ్ఎస్ఎల్కి పంపేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన న్యాయాధికారి ఈరోజు నారాయణ స్వామి ఫోన్ను ఎఫ్ఎస్ఎల్కి పంపేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది కీలక పరిణామంగా భావించారు. ఎందుకంటే ఆయన గతంలో డిప్యూటీ సీఎంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. అంతేకాకుండా ఈ మద్యం కుంభకోణంలో అతని పాత్ర లేకపోయినప్పటికీ లేకపోతే ఉంటే ఎంత మేరకు ఉంది అనే అంశాలపై కూడా సిట్టు ఇప్పుడు ఈ ఫోన్ ద్వారానే కీలక సమాచారం రాబట్టాల్సి ఉంది. ఆ సమయంలో అంటే మద్యం పాలసీ సంబంధించి తర్వాత ఉద్యోగుల నియామకాలకు సంబంధించి ఏ బార్ షాపులు, వైన్ షాపులకు సంబంధించి అదే డిస్టిలరీ కంపెనీల అనుమతులకు సంబంధించి ఇట్లా ఏ సందర్భాల్లో ఎవరెవరు ఇతన్ని సంప్రదింపులు జరిపారు, ఎటువంటి వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇతర సోషల్ మీడియా వేదిక అంతర్గతంగా ఎటువంటి సమాచారాలకు సంబంధించి ఒకరికి మెసేజ్లు పాస్ అయినాయి అనేక అంశాలకు సంబంధించి ఇప్పుడు ఆ డేటా కనుక బయటకు వస్తే తప్పకుండా గతంలో ఎవరైతే ఇతను సంప్రదింపులు చేశారు, లేకపోతే ఎవరెవరు ఎటువంటి మెసేజ్లు పెట్టారు, ఎటువంటి కాల్స్ ఎంతసేపు మాట్లాడారు, ఇట్లా ఈ అంశాలను కూడా బయటకు వస్తే తద్వారా మరికొంతమంది పాత్రదారులు కావచ్చు, సూత్రధారులు కావచ్చు, వారి వివరాలు బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. తద్వారా వారిని విచారించడం ద్వారా కూడా మరింత కీలకమైన పురోగతి సాధించవచ్చని కూడా సిట్టు చాలా బలంగా భావిస్తుంది. అందువల్లే ఈరోజు ఈ కోర్టులో కూడా తమకు అనుకూలంగా ఆదేశాలు రావడం శుభపరిణామంగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మరోవైపు సునీల్ రెడ్డికి సంబంధించి మొత్తం కంపెనీలు అంటే ఏ చూసినా ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేందుకు ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది. సరే, తర్వాత అది టైం అవడంతో ఆయన సరెండర్ అయ్యారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి. ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ బెయిల్ కోసం కూడా ఆయన దాఖలు చేసినట్లుగా ఉన్నారు. దీనికి సంబంధించి మిథున్ రెడ్డి బెయిల్కి సంబంధించి ఇవాళ వచ్చినటువంటి అప్డేట్ ఏంటి?
అంటే ప్రధానంగా ఇప్పుడు ఏసీబీ కోర్టులో ఒకటే అంశం, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్కి సంబంధించి చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది. ఎందుకంటే ఇటీవల విచారించిన కోర్టు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూ గత ప్రభుత్వంలో అన్ని తామే మెలిగి చివరికి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా గుమ్మాల దగ్గర పడిగాపులు పడేలా వ్యవహరించిన ధనుంజయ రెడ్డికి డిఫాల్ట్ బెయిల్ కింద బెయిల్ మంజూరు చేయడం, కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పుడు కూడా ఇచ్చిన నేపథ్యంలో అంతకుముందే అరెస్ట్ అయిన కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అదేవిధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్యాలు కూడా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ కింద తమకు బెయిల్ మంజూరు చేయాలని కూడా న్యాయాధికారి దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఇది హైకోర్టులో ఇప్పటికే దీనికి సంబంధించి సిట్టు ఓ పిటిషన్ దాఖలు చేయడం, దానిపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో హైకోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాతే ఏసీబీ కోర్టులో విచారిస్తామని కూడా చెప్పారు. ఇక ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల 5 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఢిల్లీ వెళ్ళి ఆయన ఓటు హక్కు ఎంపీ హోదాలో వినియోగించుకుని నిన్న సాయంత్రమే రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయారు. ఈరోజు విచారణకు రిమాండ్ పొడిగింపు నేపథ్యంలో విచారణకు హాజరైన మిథున్ రెడ్డి మళ్ళీ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై కూడా పరిశీలించాలంటూ కూడా న్యాయాధికారికి విన్నవించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై ఎటువంటి చర్చ లేదు, విచారణ లేదని తేల్చి చెప్పిన న్యాయాధికారి మధ్యంతర బెయిల్కి రెగ్యులర్ బెయిల్కి సంబంధించి మాత్రం ఈ నెల 16వ తేదీన వాదనలు వినిపించేందుకు మాత్రం అనుమతిచ్చారు. వాదనలు పూర్తయిన తర్వాత తదుపరి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. శ్రీహరి. రైట్ ప్రసాద్, చూద్దాం నిజంగా వారికి డిఫాల్ట్ బెయిల్ వస్తుందా లేదా అనేది ఒక అంశం. అయితే ఎందుకంటే సరే వాళ్ళు మేము దాదాపు 140 రోజుల నుంచి జైల్లో ఉన్నాం కాబట్టి డిఫాల్ట్ బెయిల్ కోవాలని చెప్పి ఏసీబీ కోర్టులో సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా దాఖలు చేశారు. అలానే రాజ్ కసిరెడ్డి కూడా కోరుతున్నారు. అయితే ఇక ఏసీబీ కోర్టు సంబంధించి ఇచ్చినటువంటి విషయంలో మరొక అంశం, దిలీప్ కేసును కూడా ఆయన కేసును ప్రభావితం చేసేలా ఉన్నారు అని చెప్పి ఏసీబీ కోర్టు ఫిర్యాదు చేసింది సిట్ అధికారులు కూడా. సో ఇది కూడా ఒక డెవలప్మెంటు. సో ముఖ్యంగా ప్రస్తుతం ఎవరైతే నిందితులు ఉన్నారో ఆల్రెడీ జైల్లో వాళ్ళందరూ సంబంధించి కూడా ఈ నెల 18 వరకు రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంకొక వైపు కేసు వేగంగా ఇంకొక ఛార్జ్ షీట్ను వేసేందుకు విచారణ కూడా కంటిన్యూ చేస్తూ ముందుకు పోతున్నారు. కాబట్టి రామారావు ఏంటి అంటే ఈ యొక్క దాడులు దొరుకుతున్నటువంటి